పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్గా దూసుకుపోతున్న ప్రభాస్ నెక్స్ట్ కలికి సినిమాతో సరికొత్త రికార్డు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన వైజయంతిస్ మూవీస్ ఈ సినిమాను 600 కోట్ల పైచులికే బడ్జెట్తో నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్కు తగ్గట్టుగా సినిమాను దాదాపు 20 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారంట. ప్రమోషన్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రకు సంబంధించిన టీజర్తో సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. దీంతో బాలీవుడ్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి. ఈ హడావుడి ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ రాబోయే రోజుల్లో మరికొన్ని గ్లిమ్స్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్కు సంబంధించిన ప్రత్యేకమైన టీజర్ కూడా విడుదల చేయబోతున్నారంట. అలాగే సినిమాలో కమల్ హాసన్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. కలికి 2 భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్లో కమల్ హాసన్ క్యారెక్టర్ కొద్దిసేపే ఉంటుందని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ఆ క్యారెక్టర్కు సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా సమాచారం. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని ఇలా మరికొంతమంది యువ హీరోలు కూడా ఈ సినిమాలో భాగమైనట్లుగా ఇదివరకే గాసిప్స్ కూడా వినిపించాయి. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. వీలైనంత వరకు ప్రధాన పాత్రకు సంబంధించిన టీజర్, పోస్టర్ లేదంటే గ్లిమ్స్ లాంటిది విడుదల చేసి సినిమాపై మరింత బంజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు టీం సభ్యులు. ఏది ఏమైనప్పటికీ కలికి సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా వైరల్ అయిపోతుందని చెప్పాలి. ఈ సినిమా పాన్ వరల్డ్లో ఎలాంటి సంచలనమైన రికార్డు నమోదు చేస్తుందో వేచి చూడాలి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్వత్థామ